హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, 60 ఏళ్లు దాటిన వారికి 5,000 పెన్షన్. మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశ ప్రజలకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించింది. అలాంటి పథకాలలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. 2015 కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ స్కీమును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వ్యవస్థీకృత రంగంలో పనిచేయకుండా, వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్రం లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఈ పథకం ఒక మద్దతుగా నిలుస్తుంది. రోజువారీ వేతన జీవులు, చిన్న వ్యాపార యాజమానులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరి ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని పెన్షన్గా పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజనలో చేరిన వారు 60 సంవత్సరాల వయసు తర్వాత నెలకు 1000 రూపాయల నుంచి 2000 నుంచి 3000 నుంచి 4000 లేదా 5000 వరకు పెన్షన్ పొందవచ్చు. వారి వయసును బట్టి ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని చెల్లించాలి. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు గల ఎవరైనా ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు. ఈ పథకం రైతులతో సహా అసంఘటిత రంగంలో పనిచేసే వారందరికీ వర్తిస్తుంది. వయసు పెరిగే కొద్దీ తక్కువ చెల్లించడం ద్వారా ఎక్కువ పెన్షన్ పొందే అవకాశం ఇక్కడ ఉంది. ఉదాహరణకు 18 ఏళ్లు వ్యక్తి నెలకు కేవలం 42 చెల్లించి ఈ పథకంలో చేరవచ్చు. 60 ఏళ్లు తర్వాత నెలకు 5,000 పెన్షన్ పొందవచ్చు. 40 ఏళ్ల వ్యక్తి నెలకు 1,454 జమ చేసి 60 ఏళ్ల తర్వాత 5,000 పెన్షన్ పొందవచ్చు. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి తక్కువ పెన్షన్ పొందాలనుకునే వారు తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. మొత్తం మీద అటల్ పెన్షన్ యోజన వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడానికి ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. మీరు ఇక్కడ మీ తల్లిదండ్రుల పేర్లతో కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. పదవి విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడపడం ప్రతి ఒక్కరి కల. కానీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేసే వారు మాత్రమే పెన్షన్ ప్రయోజనాలకు అర్హులవుతారు. ఈ సౌకర్యాన్ని అందరికీ విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.